నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఇండియా యొక్క ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఐటీ ఇండస్ట్రీలో హై డిమాండ్ ఉన్న స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి? మరి వీటికి తగ్గట్లుగా ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్ తమ స్కిల్స్ని అప్గ్రేడ్ ఎలా చేసుకుంటూ ఉండాలి? ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనకి చెప్పడానికి ఇవాళ మనతో వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. శ్రీ సతీష్ యల్లంకి గారు, డైరెక్టర్ Skyess టెక్నో సొల్యూషన్స్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? సో సార్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ తీసుకుంటే ఐటీ జాబ్ ఆస్పిరెంట్స్కి అంత ఫేవరబుల్గా లేదని మనం అని చెప్పొచ్చు. సో ఈ సిచ్యువేషన్లో సస్టైన్ అవ్వడానికి ఎస్పెషలీ కొత్తగా ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మైండ్ సెట్ అండ్ అప్రోచ్ ఎలా ఉండాలంటారు? ఫస్ట్ థింగ్ అండి, ఐటీ మార్కెట్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. కాకపోతే మనం అంటే ఇండస్ట్రీ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చిన కోర్సెస్ని మనం చేసి, లేదా చేసిన కోర్స్ మంచిదైనా కూడా మనం చేసే పద్ధతి కానీ దాని అప్రోచ్ కానీ కరెక్ట్గా లేకపోతే డెఫినెట్లీ ఇండస్ట్రీ మే నాట్ కన్సిడర్ యూ. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా టార్గెట్ బేస్డ్ ఇండస్ట్రీ అండి. సో వెన్ ఐ సే టార్గెట్, ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ రెవెన్యూ. యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మోర్ టార్గెట్ ఓరియంటెడ్ హియర్. వై? బికాస్ మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా క్లయింట్ యొక్క పర్స్పెక్టివ్లోని, క్లయింట్ యొక్క టైమ్ లైన్స్లోనే వెళ్ళాలి. సో మీరు మీ బెంచ్ మీదకి మీకు ప్రాజెక్ట్ వచ్చి మీరు ప్రోగ్రామ్కి కూర్చోవడానికి ముందే టాప్ లెవెల్లోని ఆల్రెడీ దే సైన్ కాంట్రాక్ట్స్ వెరీ క్లియర్లీ విత్ టైమ్ లైన్స్ టెలింగ్ ద క్లయింట్ దట్ వీ విల్ డెలివర్ దిస్ మాడ్యూల్ ఆర్ స్పెసిఫిక్ మాడ్యూల్స్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. దానికి తగ్గట్టుగా క్లయింట్ ఆటోమేటిక్లీ తన మార్కెటింగ్ స్టాండర్డ్స్ని, ఆ ప్రోడక్ట్ వస్తే వాళ్ళ కంపెనీలో జరగాల్సిన చేంజెస్ని, ఆర్గనైజేషనల్ చేంజ్, ఆర్గనైజేషన్ బిహేవియర్ మార్చుకుంటాడనమాట. సో ఎప్పుడైతే మీరు ఐటీ ఇండస్ట్రీ యొక్క బేసిక్ టార్గెట్ ఓరియంటెడ్ అప్రోచ్ని అర్థం చేసుకోకుండా మీరు టెక్నాలజీస్ చేసుకొని లోపలికి వస్తారో, జనరలీ యూ ఫీల్ లైక్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ గోయింగ్ గుడ్ అనిపిస్తుంది. ఓకే, ఎకనామికలీ దేర్ మే బి సమ్ వర్డ్స్ లైక్ రెసెషన్, స్లో డౌన్ అయింది. దీస్ ఆర్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ఐటీ అండి. ఇట్స్ ఆల్వేస్ దేర్. బట్ ఐటీ ఆస్పైరెంట్ ఎవరైతే ఉన్నారో, యూ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హౌ ఐ కెన్ మేక్ మై సెల్ఫ్ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ యాజ్ బెస్ట్ as possible, being robust and reliable to the standards what industry is expecting. Right. So మీరు అడిగినట్టు ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ అనే కాదు, బేసికలీ ఆల్ ఫస్ట్ ఇయర్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు ది ఇంజనీరింగ్ ఆర్ మేబీ బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కానీ, లేదా బీఏ గ్రాడ్యుయేషన్, ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇఫ్ దే ఆర్ ఎంటరింగ్, వాళ్ళు ఒక్కటే ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. టేకింగ్ ఎ డెసిషన్ దట్ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ బై ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఇస్ వెరీ బ్యాడ్. సో లైక్ యూ కుడ్ హ్యావ్ జాయిన్ ఇన్ యూర్ సివిల్ ఇంజనీరింగ్, బట్ యువర్ మైండ్ సేస్ దట్ మై టార్గెట్ ఈస్ టు గెట్ ఇన్ టు ద ఐటీ ఇండస్ట్రీ. మీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే యువర్ ఫోకస్ షుడ్ స్టార్ట్ ఆన్ దట్. సో నాకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నాకు బర్డన్ అవుతున్నాయి, ఐ వాంట్ టు టేక్ ఐటీ. డోంట్ టేక్ ఐటీ యాజ్ ఎ లాస్ట్ ఛాన్స్, లాస్ట్ చాయిస్లో. అంటే ఇంకేమీ దొరకకపోతే నేను ఐటీలోకి వస్తాను, దట్స్ వెరీ బ్యాడ్. బేసికలీ దట్ విల్ మేక్ యూ గెట్ హరీ ఇన్ టు ద మార్కెట్. ఏదో ఒకటి నేర్చుకుందాము, ఎలాగోలాగా నేర్చుకొని బయట లోపలికి వద్దాము. నౌ ద ఇండస్ట్రీ ఈజ్ నాట్ లైక్ దట్. అండ్ ఓకే, దోస్ డేస్ ఆర్ గాన్ వేర్ మీకు ఒక సింగిల్ స్కిల్ ఉన్నా కూడా యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ పార్టిసిపేట్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. బట్ ఇప్పుడు అలా కాదు, మల్టీ స్కిల్డ్ అయి ఉండాలి, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ బేసిక్ ఐడియా తెలిసి ఉండాలి. నోబడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ షుడ్ డూ ద ఎంటైర్ ప్రాజెక్ట్, బట్ యూ షుడ్ హ్యావ్ ద ఎండ్ టు ఎండ్ ఆఫ్ ది ఐడియా. ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది ప్రాజెక్ట్. స్టేక్ హోల్డర్స్ క్లారిటీ ఉండాలి. అంటే నేను చేస్తున్న అప్లికేషన్కి, నేను చేస్తున్న మాడ్యూల్కి నా స్టేక్ హోల్డర్స్ ఎవరు. సో ఇక్కడ విచ్ ఈజ్ అ డిమాండింగ్ టెక్నాలజీని ఎక్కడ ఉండదండి. మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నారో ఆ టెక్నాలజీని ఇండస్ట్రియల్ డిమాండ్కి అనుగుణంగా ఎలా మౌల్డ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. సో జనరల్లీ ఒక రాంగ్ నోషన్ ఉంది మార్కెట్లో, ఏంటంటే డేటా సైన్స్ చేస్తే చాలా ట్రెండీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ మేక్ మీ గెట్ మీ జాబ్స్. దిస్ ఆర్ ఆల్ రాంగ్ థింగ్స్ అండి. నో డౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గుడ్, డేటా సైన్స్ ఇస్ గుడ్, బట్ టెక్నికలీ ఒక ఫ్రెషర్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వాట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ హిమ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. So you should make a clear balance between your first 5 years of your IT career, the next 5 years of your IT career, then your next 5 years. And oka 15-20 years career ni 5 years ga segment cheskuntu you should plan very properly how you should start entering. Okay. So that is very important. So planning is more important to come into the IT industry rather than learning many programs at a time or programming languages at a time. So sir, planning antunaru kabatti నాన్ టెక్ డిగ్రీస్ చేసే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు బయటికి వచ్చి దే హ్యావ్ టు కంపీట్ విత్ టెక్ చదివిన వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో మరి వాళ్ళ ప్లానింగ్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ ఎలా ఉండాలంటారు? ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, ఫస్ట్ థింగ్ ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఏం చూస్తుందంటే మీ డిలిజెన్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. అంటే వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ స్పీడ్ యూ హ్యావ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎ ప్రాబ్లమ్. బేసికలీ ప్రాబ్లమ్ని విన్న తర్వాత దాన్ని ఏ విధంగా అనలైజ్ చేస్తున్నారు, how you are putting it into multiple different number of stages.
స్టేజ్ టు స్టేజ్ ఏ టెక్నాలజీ ఎంతవరకు ఏ విధంగా అప్లై చేయాలి మీకు అసలు ఐడియా వస్తుందా లేదా, మీ ఫండమెంటల్ యాప్టిట్యూడ్ చూస్తుంది, డెఫినెట్గా రీజనింగ్ చూస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్, అంటే మీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ ఏదైనా కూడా యూ నీడ్ టు హ్యావ్ దీస్ స్కిల్స్ డెఫినెట్లీ అండి. బేసిక్ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. సో లైక్ ఇఫ్ ఎ BA graduate wants to come into IT and he says that I don't like mathematics, it's wrong. You need to know minimum mathematics, because without mathematics you couldn't have passed your 10th class, you couldn't have passed your intermediate test at least. So nobody is expecting that you need to be scientific in the process of mathematics. మీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ స్కిల్స్ సెట్స్ ఎవరు చూడట్లేదు. కాకపోతే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా విత్ బేసిక్ కామన్ సెన్స్, డూ యూ హ్యావ్ ద అప్రోచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ద బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ దే విల్ చెక్ వెరీ కేర్ఫుల్లీ. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోకుండా నేను నాన్ ఐటీ కాబట్టి నాకు ఐటీలోకి రావడానికి కష్టమవుతుంది అనుకోవడం రాంగ్. టెక్నాలజీ ప్లేస్ లేటెస్ట్ స్టేజ్ అండి. ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ఎబిలిటీ అండ్ అప్రోచ్, మీ యాటిట్యూడ్ని ఎంతవరకు మీరు మౌల్డ్ చేసుకున్నారు ఐటీకి కావాల్సిన విధంగా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్, దీనికి ఫాలో అప్ మనకి చాట్ బాక్స్లో ఒక క్వశ్చన్ ఉంది. సిఎస్సి ఐటీ బ్రాంచ్ వాళ్ళు జాబ్ రోల్కి నాన్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందా? See, by responsibility there is some difference, but technically with respect to the targets what you have to achieve and the kind of work you have to do, there is no difference అండి. జనరల్లీ నాన్ ఐటీ వాళ్ళకి ఒక ఇదేముంటుందంటే, ఐ కెన్ టేక్ అన్ ఎక్స్క్యూజ్ దట్ ఐఎమ్ నాన్ ఐటీ therefore I cannot do this programming properly or I cannot do this job very properly అని అనుకుంటారు. నో అండి, ఎవరు యువర్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఎవరు వచ్చినా కూడా ఎక్యురసీ అలాగే ఉండాలి. దేర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ ద సొల్యూషన్ వాట్ యూ గివ్. క్లయింట్కి నేను సొల్యూషన్ ఇచ్చేటప్పుడు నాన్ ఐటీ వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది అని చెప్తే హీ డజంట్ యాక్సెప్ట్స్ ఇట్. సెకండ్ థింగ్, నేను క్లయింట్కి నీ బడ్జెట్ తక్కువ కాబట్టి నేను నాన్ స్కిల్డ్ పీపుల్ని పెట్టి పనిచేస్తున్నా అంటే వాడు ఒప్పుకోడు. సో దీస్ ఆర్ ఆల్ రాంగ్ థింగ్స్ అనమాట. So by your responsibility of execution everything is same, there's no difference. So మీరు జావా నాన్ ఐటీ అండ్ మీరు జావా నేర్చుకొని వచ్చారనుకోండి, ఐటీ వాళ్ళు జావా నేర్చుకుంటే ఎంత బాగా నేర్చుకుంటారు, మీరు అలాగే నేర్చుకోవాలి. యూ కెనాట్ గివ్ ఎ రీజన్ దట్ ఐఎమ్ నాన్ ఐటీ therefore జావా నాకు 30% వచ్చు 40% వచ్చు. దీస్ థింగ్స్ విల్ నెవర్ ప్లే ఎనీవేర్ ఎనీ ఎక్స్క్యూజ్. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే సార్, మరొక క్వశ్చన్ ఉంది చాట్ బాక్స్లో. విశ్వజిత్ గారు అడుగుతున్నారు, మై నేమ్ ఇస్ బిస్వాల్, ఏజ్ 40, బీటెక్ పాస్ అవుట్ 2009 మెకానికల్, యావరేజ్ స్టూడెంట్ అంటున్నారు. నౌ ఐ వాంట్ టు స్విచ్ ఐటీ లైన్స్, ఈజ్ ఇట్ టైమ్ టు సర్వైవ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ? ఇఫ్ ఎస్, దెన్ విచ్ ప్లాట్ఫామ్ స్కిల్స్ టు లెర్న్ టు గెట్ అ జాబ్? ఫస్ట్ థింగ్ అండి, హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ విచ్ పర్టికులర్ ఫీల్డ్ అని చెప్పలేదు మనకి. బేసికలీ హీ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ ది మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్. See, IT industry age is basically a barrier అండి, but that doesn't mean that if you are 40 you should not come into IT. But as your age is increasing, so the maturity is increasing or not. Okay. So మీ domain expertise ఎంత ఉంది. Say like he is saying is mechanical, say like let us assume that he has been working in mechanical engineering field. Then what is your experience in working in mechanical engineering field at least for last 15 years? Suppose say like we take 25, he entered into his career అనుకుందాం job, then also it's mostly 15 years of experience. ఈ 15 years లోని మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో వర్క్ చేసినా నాన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వర్క్ చేసినా, వాట్ వాజ్ కైండ్ ఆఫ్ రోల్ యూ ఆర్ బీయింగ్ ప్లేయింగ్ దేర్, ఆ డొమైన్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంది, దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్, నేను ఏ ఫీల్డ్లో వర్క్ చేశాను ఆ ఫీల్డ్ నాన్ ఆటోమేటెడ్ ఫీల్డ్ అయి ఉంటే, క్యాన్ ఐ గివ్ ఎనీ సజెషన్స్ టు ద ఐటీ ఇండస్ట్రీ టు మేక్ దట్ ఫీల్డ్ గెట్ ఆటోమేటెడ్, అండ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గ్యాప్స్ దట్ వర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ పర్టికులర్ బిజినెస్. తను ఎక్కడైతే పనిచేసో ఆ ఏరియాలో బిజినెస్ గ్యాప్స్ ఎలా ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు, ఎలా సస్టైన్ చేయొచ్చు. ఇఫ్ యూ కెన్ గివ్ అన్ ఐడియా, హీ కెన్ కమ్ ఇన్ టు ద ఐటీ ఇండస్ట్రీ యాజ్ అ కన్సల్టెంట్. Right. So he can come as a domain specialist, he can come as a business analyst. So there are multiple roles. The IT industry never rejects anybody's profile unless and until they technically don't feel that he cannot do justification to the area where he is trying to say that he wants his career to start. Okay. So he can start, but the thing is he need to be more clear in his question. Right. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, రవి గారు చెప్పండి. మేడం, మా బాబు 3D యానిమేషన్, 2D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కొరడా తీసుకుంటున్నాడు. భవిష్యత్తులో బాగుంటాయా ఫ్యూచర్ అని అడుగుతున్నా. మీ వాయిస్ బ్రేక్ అయిందండి, ఒకసారి రిపీట్ చేస్తారా? 3D యానిమేషన్, కొరడా నేర్చుకుంటూ మరి అది భవిష్యత్తులో బాగుంటుందని. ఓకే అండి, డెఫినెట్గా. సో బేసికలీ యానిమేషన్స్ నేర్చుకున్నాడు కాబట్టి భవిష్యత్తు బాగానే ఉంటుందండి. కాకపోతే తను ఎంతసేపు కూడా మీడియా ఇండస్ట్రీ వైపు ఫోకస్ చేసుకొని వెళ్ళాలండి. కోర్ ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తన రోల్ చాలా తక్కువ ఉంటుంది.
మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు అతను ఐటీ ఇండస్ట్రీ సైడ్ చూస్తున్నాడు, కోర్ ఐటీ సైడ్ వెబ్ డెవలప్మెంట్లో తన పాత్ర కొంత ఉంటుందండి. మోస్ట్లీ ప్రిపేరింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేదంటే ఈ కుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఈ సర్వీసెస్ ఇన్ వర్కింగ్ విత్ గ్రాఫిక్ డిజైనర్ కింద వీటి కింద. కానీ తను నేర్చుకున్న కోర్సెస్ చాలా హై లెవెల్ మీడియా కోర్సెస్ కాబట్టి దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇండియాలో విచ్ ఆర్ నౌ గోయింగ్, అంటే ఛాలెంజింగ్గా హాలీవుడ్ వాళ్ళకి ఈక్వాలెంట్గా గ్రాఫిక్స్ తయారు చేస్తున్న కంపెనీస్ కొన్ని ఉన్నాయి ఇండియాలోని, విచ్ ఆర్ మోస్ట్లీ టువర్డ్స్ ద ఫిలిం యానిమేషన్ అండ్ మోస్ట్ హై క్రిటికల్ గ్రాఫికల్ యానిమేషన్ సైడ్ ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీస్లో కూడా తన అటువైపు ట్రై చేయొచ్చు. వెరీ హైలీ పెయిడ్ అండి. కాకపోతే తను తీసుకున్న ఫీల్డ్ చాలా క్రియేటివ్ ఫీల్డ్. సో ఎవరో చేసిన దాన్ని నేను చేస్తానని కాకుండా తను కొత్తగా ఏదన్నా ఆ క్రియేటివ్ ఫీల్డ్లో గ్రాఫిక్స్ కానీ యానిమేషన్స్ని కానీ చేయగలిగితే తనకి చాలా మంచి సక్సెస్ఫుల్ కెరియర్ ఉంటుందండి, వెళ్ళొచ్చు. అండ్ హైలీ పెయిడ్ జాబ్స్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సార్ అట్లాగే మరొక హాట్ టాపిక్ ఏంటి కరెంట్లీ అంటే డెఫినెట్లీ ఏఐ అని చెప్పొచ్చు. సో మరి అసలు ఆల్రెడీ స్పెషలైజేషన్ స్టార్ట్ అయిపోయినాయి. బీటెక్లో సిఎస్సి ఏఐ అలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. అలాగే చాలామంది ఏఐ కోర్సులు కూడా చేస్తున్నారు. మరి నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు మనకి ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయా, వాళ్ళు ఒకవేళ ఇండస్ట్రీలోకి బయటికి రాగానే వాళ్ళకి జాబ్స్ రెడీగా ఉన్నాయా? హౌ రెడీ ఈజ్ ఆర్ ఐటీ ఫీల్డ్ సార్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ జాబ్స్? సార్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మ్యామ్, విచ్ వీ నీడ్ టు రియలీ ఆన్సర్ టు ద కరెంట్ జనరేషన్ ఎస్పెషలీ. మీరు ఏఐ అనగానే మార్కెట్లో ఒక రకమైన ఎనర్జెటిక్ స్టేట్ కనబడుతుంది మార్కెట్లో. బట్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ ఏఐ ఈజ్ 200 times more responsible state in programming, thinking, analyzing and designing when compared with what was there 5 or 6 years back. So people should start taking more of their technologies into their hands, understanding automation in perspective to హ్యూమన్ బీయింగ్స్ ఎంత ఇంటెలిజెంట్గా అయితే వర్క్ని చేస్తారో ఆ వర్క్ని అంతే ఇంటెలిజెంట్గా ఇంకా ఫాస్ట్గా చేయగలిగేటప్పుడు మన మెషిన్స్ని డిజైన్ చేయాలి. సో అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు, అందరూ మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఫ్రమ్ వేర్ ఐ షుడ్ స్టార్ట్ అనేది ఎవరు చెక్ చేసుకోవట్లేదు. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ అండి, యూ షుడ్ బి అన్ అవుట్ స్మార్ట్ అండ్ అవుట్ స్టాండింగ్ ప్రోగ్రామర్ with respect to languages like C, C++, Java and Python, where people are always taking Python in a very simple way, thinking that everyone adigaru Python chala easy ga but nenu nechukunna. Nobody said Python is easy andi. Python can be learned easily, but implementation wise it's more difficult than any other languages. So Python andaru core language la chustunnaru, but they are not looking into Python as it's a very highly integrated platform with multiple different number of third party modules and packages. సో ఏ టెక్నాలజీ మీరు నేర్చుకున్నా కూడా ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ యొక్క బేసిక్ ఫోకస్ ఆఫ్ టార్గెట్ ఏంటి, అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు టేక్ త్రూ. సో వాట్ ఎవర్ కోర్సెస్ యూ హ్యావ్ సెడ్ దే ఆర్ రియలీ గుడ్ అండి, నో డౌట్ దే కెన్ మేక్ యూ గెట్ వెరీ హ్యూజ్ పే ప్యాకేజెస్, బట్ ఫ్రమ్ వేర్ యూ షుడ్ స్టార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఫ్రెషర్స్కి ఆ కోర్సెస్ తీసుకోవద్దా అంటే దే కెన్ టేక్ ఇట్, but they have to come with programming in a very smart way, because they cannot compete with 10 plus 15 plus years of experienced people who can understand the system and they can start programming very effectively. So our responsibility తీసుకొని నేర్చుకుంటే is really a wonderful area, no doubt about it. Okay, right sir, ఒక కాల్ తీసుకుందాం ఇప్పుడు. హలో హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ క్వశ్చన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కార్తిక్ గారు, చెప్పండి. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మేడం సిగ్నల్ దగ్గర నుంచి మాట్లాడండి సార్. ఓకే, అంటే నేను 2020 ఓకే అండి. అయితే కంప్లీట్ చేశాను. ఏదండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. జావా ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఓకే ఓకే, అయితే వల్ల దానికి ఎలా అడిగి తెలుసుకుందామని. ఓకే అండి, మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి? లేదండి, ఈసీ. ఓకే ఓకే అండి, డెఫినెట్గా. మీరు జావా ఫుల్ స్టాక్ డూయింగ్ ఫుల్ స్టాక్ ఈజ్ వెరీ వండర్ఫుల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్ మీరు దాంతోపాటు ఏమైనా డేటాబేసెస్ సీరియస్గా నేర్చుకున్నారని చూడండి. 2020 అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మీరు జస్టిఫై చేయాలండి. దట్స్ ఫస్ట్ థింగ్. లేదు మీరు ఈసీలో నేను ఒక 1.5 year వర్క్ చేశాను, నౌ ఐఎమ్ షిఫ్టింగ్ ఇన్ టు ఐటీ అని మీరు చెప్పగలిగితే మాత్రం అట్లీస్ట్ 1.5 year ఆఫ్
ఐటీ ఎక్స్పోజర్ అయితే మీరు చూపించాలి ఇండస్ట్రీకి, ఎల్స్ ఇండస్ట్రీ మే నాట్ కన్సిడర్ యూ. థర్డ్ థింగ్, మీరు ఫుల్ స్టాక్ అన్నప్పుడు యూ ఆర్ లెర్న్డ్ సే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డేటాబేస్ టు ఫ్రంట్ ఎండ్ విత్ రెస్పెక్ట్ టు మిడిల్ లేయర్ ఆర్కిటెక్చర్ అంతా నేర్చుకుని ఉంటారు. మీరు ఇందులో హయ్యర్ లెవెల్ స్పెషలైజేషన్ కాన్ఫిడెంట్లీ ఎక్కడ పని చేయగలరో ఇండస్ట్రీకి చెప్పగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈవెన్ ఇఫ్ యూ సే యూర్ ఎ ఫుల్ స్టాక్, you're not going to give your entire service in the whole lot of the services and the technologies what you have learned. సో మీరు ఇందులో ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, అట్లీస్ట్ 2 ఏరియాస్ అండి. మీరు బ్యాక్ ఎండ్ అండ్ మిడిల్ లేయర్లో స్ట్రాంగ్గా ఉన్నారా, లేదా మిడిల్ లేయర్ నుంచి ఫ్రంట్ ఎండ్లో స్ట్రాంగ్గా ఉన్నారా చెప్పగలగాలి ఇండస్ట్రీకి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్, జావా ఫుల్ స్టాక్లో మీరు మైక్రో సర్వీసెస్ నేర్చుకున్నారా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ టుడే ఇండస్ట్రీ ఈస్ వర్కింగ్ ఆన్ ఎవ్రీ ప్రాజెక్ట్ విత్ మైక్రో సర్వీసెస్ బేస్డ్ ఆర్కిటెక్చర్, అండ్ దట్ టు ఎస్పెషలీ విత్ స్ప్రింగ్ బూట్ లైక్ ఎన్విరాన్మెంట్స్ అండి. ఆ ఫ్రేమ్వర్క్ మీరు ఎంత బాగా చేయగలుగుతారు, దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు రియలీ కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్. థర్డ్ ఈజ్, ఆర్ యూ రియలీ ప్రోగ్రామింగ్ విత్ యువర్ జావా being in an environment of Windows based environment using tools, or you're working with Linux based environment. అంటే జావాకి ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్ కంపల్సరీ కాకపోయినా కూడా మేకింగ్ యూర్ సెల్ఫ్ వర్కింగ్ ఇన్ లైనక్స్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ విత్ జావా విల్ మేక్ యూ గెట్ లైక్ ఫోకస్డ్ మోర్ ప్రాపర్లీ టు ద ఇండస్ట్రీ అండి. అది చెక్ చేసుకోండి. ఎస్పెషలీ కీపింగ్ అప్ విత్ మినిమమ్ 2 different areas of technology as your core focus. If you can prepare your resume very properly, showing up with 1 or 2 projects, definitely you'll have calls అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 చెప్పండి. మేడం, నాది MBA 2018లో కంప్లీట్ అయింది. ఓకే అండి. అంటే ఐటీ సైడ్ వెళ్దామంటే ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటది అని నాకు ఐడియా లేదు. ఓకే అండి. MBAలో స్పెషలైజేషన్ ఏం చేశారండి? HR చేశానండి. ఓకే ఓకే అండి. మేడం, ఎక్కడైనా వర్క్ చేశారండి మీరు 2018 తర్వాత, లేదా ఇంతవరకు ఎక్కడ వర్క్ చేయలేదా? నార్మల్ అకౌంటెంట్ గా చేశాను సార్. ఓకే, కాలేజ్ లో చేశాను. ఒకటండి, మీరు HR స్పెషలైజేషన్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వరల్డ్ HR అనాలిటిక్స్ చాలా గ్రేట్ డిమాండ్లో ఉందండి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కాకపోతే ఏంటంటే 2018 to 2023 అంటే ఆల్మోస్ట్ 5 years అండి. సో ఈ 5 yearsలో మీరు ఒక 3 years మీరు నాన్ ఐటీ చూపించినా కూడా, another 2 years మీరు ఐటీ చూపించినా కూడా యూ హ్యావ్ టు కీప్ యూర్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ స్పెసిఫికల్లీ ఇన్ ఎ మోర్ బెటర్ వే. సో నా సజెషన్ ఏంటంటే డేటాబేసెస్ ఒకటి నేర్చుకోవడం మొదలు పెట్టండి మేడం. ఆరకిల్ డేటాబేస్ విత్ SQL అండ్ PLSQL డెఫినెట్గా నేర్చుకోండి. అండ్ మీరు HR సైడ్ స్పెషలైజేషన్ చేశారు కాబట్టి ఎక్సెల్ మీకు బాగా తెలిసి ఉండాలి. ఎక్సెల్లో ఎస్పెషలీ ఫార్ములా ఇంప్లిమెంటేషన్, వీలుకప్ ఇట్లాంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి, ప్లస్ పైవాటింగ్. మైక్రోసాఫ్ట్ 365లో ఆల్మోస్ట్ రిపోర్టింగ్ కూడా చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఇచ్చాడు ఇప్పుడు. ఆ రిపోర్టింగ్ ఫీచర్స్ని కూడా తీసుకొని పవర్ BI లాంటి ఒక రిపోర్టింగ్ టూల్ని కానీ మీరు అడాప్ట్ చేసుకొని ఇండస్ట్రీకి వస్తే, HR సైడ్ మీరు ఆల్రెడీ స్పెషలైజేషన్ ఉంది కాబట్టి మీరు దాని నుంచే HR అనాలిటిక్స్ నేను చేయగలుగుతాను అని మీరు ఇండస్ట్రీకి కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఐటీలోకి రావచ్చండి. కానీ డేటాబేసెస్తో మొదలు పెట్టండి కెరియర్ని. గ్యాప్ అనేది ప్రాబ్లం అవుతుంది అంటున్నాను. డెఫినెట్గా ఎనీ ఇండస్ట్రీ గ్యాప్ని కన్సిడర్ చేస్తుందని, చేయదని కాదు. కాకపోతే మీ ఫస్ట్ టార్గెట్ మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ మీరు చెక్ చేసుకోవాలి. Tier 1 కంపెనీస్కి, Tier 2 కంపెనీస్కి వెళ్ళారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు. సో బికాజ్ వాళ్ళ HR పాలసీస్ ఎలా ఉంటాయి, మీరు HR నుంచి వచ్చారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో స్మాల్ కంపెనీస్ని టార్గెట్ చేయండి. ఒక 1.5 year వర్క్ చేసిన తర్వాత ఆటోమేటికలీ మీ స్కిల్ సెట్లోకి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది కాబట్టి తర్వాత టాప్ కంపెనీస్కి మీకు కాల్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్, మనకు చాట్ బాక్స్లో ఒక క్వశ్చన్ ఉంది. టెస్టింగ్లో టైప్స్ ఏంటి అండ్ అందులో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ థింగ్, మేజర్ పార్ట్ ఆఫ్ ది టెస్టింగ్, మీరు కాలేజ్లోంచి బయటకు వచ్చి మీరు ఏదైతే టెస్టింగ్ చేస్తారో అది మోస్ట్లీ మాన్యువల్ ఉంటుందండి. ఐ డోంట్ సే ద టెస్టింగ్ ఈజ్ అ బ్యాడ్ కెరియర్, బట్ ఒక 10-15 years ఏమైందని అంటే ప్రోగ్రామింగ్ ఈజ్ డిఫరెంట్, టెస్టింగ్ టీమ్ ఈజ్ అ డిఫరెంట్ టీమ్, అండ్ దెన్ డిప్లాయ్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్. కానీ లాస్ట్ 5 years నుంచి ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్ వన్స్ అగైన్ అండి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం ప్రోగ్రామర్ అండ్ డెవలపర్ హిమ్సెల్ఫ్ షుడ్ డూ టెస్టింగ్ ఆల్సో. బట్ లేటర్ ఆన్ ఏమైందని అంటే క్లయింట్ యొక్క నీడ్స్ అండ్ నెసెసిటీస్ని తొందరగా మనము ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ని థర్డ్ పార్టీకి ఇవ్వడం మొదలుపెట్టారు. దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ థింగ్స్, మెనీ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై ఇట్ హాస్ హ్యాపెండ్ లైక్ దట్. ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్. బట్ మళ్ళీ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందని అంటే the developers themselves should take the responsibility of testing. They should endorse their particular product to the quality what the industry is expecting, and they will deploy it anamata. So current standards lo testing anedi individual field ga చూడడం మంచిది కాదు. Okay. So second thing,
నేను ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటాను సెలెక్ట్ విత్ సెలీనియం విత్ జావా కానీ సెలీనియం విత్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ టెస్టింగ్ టూల్ తీసుకుంటాను అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ సే లైక్ యూ ఆర్ ఎ జావా టెస్టర్ వర్కింగ్ విత్ సెలీనియం. Now unless and until you do not know Java very perfectly with every integrated technology in which it is working, how you can really test a module and give up? So testing field is not that easy as it was 5 years back. If you want to come into testing, always think of becoming a programmer first in any one technology first of all. Learn databases very perfectly because you need to do database testing also, and they need to even implement integration testing and configuration testing nowadays because most of the technologies cloud ki vellipothunnayi kabatti integrations and configurations ekku avutunnayi ippudu, and total technologies are built upon API integration now. So meeku API testing kuda telsu undali. So testing field is vast when compared with what it was previously. So institutionally velli nen testing నేర్చుకొని వస్తాను అనుకుంటే ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ సిలబస్ ఏదైనా ఉండి అది నేర్చుకొని వస్తే మాత్రం ఇట్స్ నాట్ గోయింగ్ టు సూట్ యూ. ఓకే, ఆల్ రైట్ సార్, వీ హ్యావ్ అ నెక్స్ట్ కాలర్. హలో హలో ఏమండి చెప్పండి మీ పేరు? మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా బాబు మా 22 బీటెక్ అయిపోయిందండి. ఓకే అండి, ఏ బ్రాంచ్ అండి? ఐటీ అండి. ఓకే, అయితే ఇప్పుడు జాబ్స్ కోసం కోర్స్ ఒకటి నేర్చుకున్నారు స్నాప్ లాజిక్ అని, దాన్ని ఎట్లా వస్తుంది ఏంటండి? ఓకే అండి. సార్ ఏ కోర్సెస్ నేర్చుకున్నాండి బాబు? సార్ స్నాప్ లాజిక్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు సార్. ఓకే అది ఎట్లా ఉంటుంది సార్? బేసికలీ తను ఇంకా ఫ్రెషర్ కిందే కన్సిడర్ చేస్తుందండి ఇండస్ట్రీ. 2022 పాస్డ్ అవుట్ అంటున్నారు కాబట్టి మోస్ట్లీ చాలా మటుకు ఇండస్ట్రీస్ తను ఫ్రెషర్గానే చూస్తాయండి. అంటే ఐ డోంట్ నో మీకు స్నాప్ లాజిక్ నేర్చుకుని ఎవరు సజెస్ట్ చేశారో నాకు తెలియదు, బట్ ఒకటండి తను ఈ యంగ్ ఏజ్లోని ఒక స్పెసిఫిక్ టూల్ అండ్ టెక్నాలజీకి రెస్ట్రిక్ట్ చేసుకొని ఎప్పుడు కోర్సెస్ నేర్చుకోకూడదండి. దట్స్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే స్నాప్ లాజిక్ని అడాప్ట్ చేసుకునే టెక్నాలజీ అంటే కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు తనకి ఏమవుతుందంటే తన రెజ్యూమ్ని తనే రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చెప్తున్నాడు క్లియర్గా, నేను ఈ టెక్నాలజీలో అయితేనే నేను జాబ్ చేయడానికి రాగలుగుతాను, ఎల్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. సో అట్ దిస్ యంగ్ ఏజ్ అది మంచిది కాదండి. అండ్ రెండోది తను ఐటీ అంటున్నారు కాబట్టి స్పెషలైజేషన్ తన కాలేజ్లో నేర్చుకున్న జావా డేటాబేసెస్ ఇంకా తక్కిన ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిని సీరియస్గా ప్రిపేర్ అయ్యి డేటా స్ట్రక్చర్స్ విత్ అల్గరిథమ్స్ డెఫినెట్గా యాడ్ చేసుకోమని చెప్పండి. ఇన్ కేస్ తను జావా మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా అండ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ దీనిని కూడా అడాప్ట్ చేసుకుని రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకుని ఫైర్ చేయమని చెప్పండి. అండ్ ఎస్పెషలీ ఈ టెక్నాలజీ మీద తను వెళ్ళాలనుకుంటే మాత్రం ఏ ఇన్స్టిట్యూట్లో అయితే నేర్చుకున్నాడో వాళ్ళతో డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడాలండి. ఎందుకంటే ఈ టెక్నాలజీస్ కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్లో మాత్రమే యూస్ చేస్తారు, ఇది ఓపెన్గా అన్ని ఇండస్ట్రీస్లో ఉండదు. ఓకే సార్, అదేలే సార్. సార్ ఇప్పుడు ట్రెండింగ్ జావా నేర్చుకుంటారా సార్? సార్ అంటే తను ఫ్రెషర్ కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రీ ఒక లాంగ్వేజ్ అండ్ ఒక డేటాబేస్ ప్యాకేజ్ అడుగుతుందండి. సో తను జావా అయినా పర్వాలేదు, పైథాన్ అయినా పర్వాలేదు, తనకి ఏది యాక్సెసిబిలిటీ వైజ్ ఈజీగా అనిపిస్తే దానిలోకి వెళ్ళమని చెప్పండి. ఒక డేటాబేస్ లైక్ ఆరకల్ మాత్రం తప్పకుండా ఉండాలండి. ఇవి రెండూ లేకుండా ఇండస్ట్రీని తను ఫ్రెషర్గా నాక్ చేయడం మంచిది కాదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సార్ మరొక క్వశ్చన్ ఉంది చాట్ బాక్స్లో. ఇంటర్న్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు ఫైండ్ ఇంటర్న్షిప్స్ అండ్ డూ ఇంటర్న్షిప్స్? దిస్ ఈజ్ వాట్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ హ్యాస్ టు థింక్ అబౌట్ అండి. ఒకప్పుడు ఏంటంటే నేను ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తే అయిపోతుంది లేదా మినీ ప్రాజెక్ట్ ఆర్ మేజర్ ప్రాజెక్ట్ అని డివైడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రియలీ మీ అకాడమిక్స్ వైజ్ ఇన్ మినీ ప్రాజెక్ట్ అండ్ మేజర్ ప్రాజెక్ట్ ఆర్ దేర్, దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. బట్ బిట్వీన్ ద సెమిస్టర్స్ మీ ఫస్ట్ అంటే ఐ డోంట్ సజెస్ట్ స్టూడెంట్స్ doing projects in the first year and doing project in C language is good out of their own personal interest, but your actual engineering with your course starts from second year. So you are in which particular field or branch, that doesn't matter. Every branch student should have one kind of basic responsibility that ఆ పర్టికులర్ సెమిస్టర్లో ఏ టెక్నాలజీస్ అయితే తను నేర్చుకున్నాడో అది మీ ఈసీ అయితే ఈసీ బేస్డ్, కంప్యూటర్స్ అయితే కంప్యూటర్ సైన్స్ బేస్డ్, మీరేం చేయాలంటే కరస్పాండింగ్ కంపెనీస్కి మీరే అప్రోచ్ అవ్వాలి. దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎస్పెషలీ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్.
దే ఆర్ సో లక్కీ దట్ దే హ్యావ్ ఇండస్ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ డెఫినెట్లీ. అండ్ నాకు తెలిసి అన్ని కాలేజెస్ కూడా అవుట్స్కర్ట్స్లో ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ కూడా అంటే అటు ఇటు ఒక 10 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటాయి. సో సెమిస్టర్స్ మిడ్లోనే అంటే మీకు సెమిస్టర్ ఒక 15-20 days వెకేషన్ వచ్చినా కూడా యూ హ్యావ్ టు టేక్ ప్రొయాక్టివ్ స్టెప్ టు గో అండ్ అప్రోచ్ ది ఇండస్ట్రీ అండ్ సే దట్ సో అండ్ సో ఈజ్ మై కైండ్ ఆఫ్ academics. I want to come and do some small piece of internship with respect to your company for 10 days or 15 days అని అడగడం తప్పలేదు. స్టూడెంట్స్ అప్రోచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. హౌ యూ కంప్లీట్ దట్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఎవరు 15 days ఏ ప్రాజెక్ట్ అవ్వదు, బట్ యూ అప్రోచ్ అండ్ ఆ 15 days మీరు ఎంత చేయగలరో అట్లీస్ట్ మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలుగుతారు. that 15 days of work you can definitely keep in your resume. Especially ఎంఎస్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ మాత్రం దే షుడ్ నెవర్ థింక్ దాట్ ఎంఎస్కి ఏదో వెళ్ళిపోతాను నేను వీసా వస్తాను అనుకోకూడదు. యూఎస్కి కానీ యూకేకి కానీ ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీ కన్నా వెళ్ళిన తర్వాత మీ 4 years ఆఫ్ ఇంజనీరింగ్తో పాటు దే విల్ ఆల్సో చెక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ హౌ మెనీ ఇంటర్న్షిప్స్ యూ హ్యావ్ డన్, హౌ మెనీ పేపర్స్ యూ హ్యావ్ సబ్మిటెడ్, ఎన్ని వర్క్ షాప్స్ మీరు అటెండ్ అయ్యారు, ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. సో ఇంటర్న్షిప్స్ హ్యావ్ గ్రేట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండి. అప్రోచ్ అడిగాడు, కాలేజ్ నుంచి మీరు లెటర్స్ తీసుకొని వెళ్ళాలి, లేదనుకోండి ఫార్మ్ ఎ టీమ్ ఆఫ్ 5 or 10 people, ఐడెంటిఫై సమ్ కంపెనీ ఇన్ అండ్ అరౌండ్ యూ, గో అండ్ టాక్ టు దెమ్. టాప్ లెవెల్ కంపెనీస్కి వెళ్ళొద్దు, దే డోంట్ యాక్సెప్ట్ యూ. మిడ్ లెవెల్ అండ్ స్టార్టప్ కంపెనీస్ చాలా వాటిల్లో దే నీడ్ వర్క్ ఆన్ డే టు డే బేసిస్. వెళ్ళండి, అడిగిన తర్వాత వాళ్ళు కూడా ఈజీగా తీసుకోరు, ఒక ఇంటర్వ్యూ ఏదైనా కండక్ట్ చేస్తారు. జస్ట్ గెట్ త్రూ దట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, మరిన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకొని అవన్నీ ఆన్సర్ చేద్దాం సార్. సార్, బ్లాక్ చైన్ అనేది ఇట్ ఈస్ ఎ డేటాబేస్ టెక్నాలజీ. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈజ్ ఇట్ గోయింగ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్? అండ్ బ్లాక్ చైన్ డెవలపర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ అండ్ టూల్స్ ఏంటి అంటారు? ఒక మెయిన్ థింగ్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, బ్లాక్ చైన్ ఈజ్ బేసికలీ వన్ కైండ్ ఆఫ్ a principle that tells you how best you can maintain your data with transparency అండి. సో కరెంట్లీ ఉన్న సిస్టమ్స్లో ట్రాన్స్పరెన్సీ లేదా అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ దేర్, బట్ థింగ్ ఈజ్ కరెంట్ డేటాబేసెస్ మీరు తీసుకున్నారనుకోండి, వెన్ ఎవర్ యూ స్టార్ట్ అప్డేటింగ్ ఎనీ పర్టికులర్ డేటా, అంటే ఒకసారి డేటా కలెక్ట్ చేసిన తర్వాత వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిగ్నేచర్స్ విత్ రెస్పెక్ట్ టు హూ ఈస్ ద ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ద డేటా అండ్ ద డేటా అథెంటిసిటీ ఏంటి, ఆ డేటా యాక్చువల్గా ఎక్కడి నుంచి కలెక్ట్ అవుతోంది. This kind of additional information that really makes data to get identified for its signature is not available అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా మటుకు ఇండస్ట్రీస్, ఎస్పెషలీ ఫినాన్షియల్ ఇండస్ట్రీస్ కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, డేటా యొక్క అథెంటిసిటీ మిస్ అవ్వడం వల్ల దేర్ ఇస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ ఫ్రాడ్ దట్ కెన్ టేక్ ప్లేస్. డేటా ఎప్పుడైతే మోడిఫికేషన్లోకి వెళ్తుందో, వీఆర్ నాట్ హ్యావింగ్ ద హిస్టారికల్ స్టేట్ ఆఫ్ దట్ మోడిఫికేషన్, హౌ మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ బీన్ మోడిఫైడ్, మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. దీనికి we have devised a technological principle called as data warehousing in between, where data warehousing starts keeping historical data and everything. But ఏమైందంటే ఈ డేటాబేస్ కానీ డేటా వేర్హౌస్ కానీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ విచ్ ఇస్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్. మీ ఆర్గనైజేషనల్ డేటా మీ దగ్గరే ఉంటుంది, నా ఆర్గనైజేషన్ డేటా, వీ డోంట్ ఎక్స్పోజ్ ద డేటా విత్ వన్ అనదర్. బట్ what economists in the world start concentrating is your business data can be kept safely with respect to you, but financial transactions should be universally kept with transparency. That is what they say అన్నమాట. అంటే ఎస్పెషలీ గవర్నమెంట్ డెసిషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, లేదా మీ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ నా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ విచ్ ఆర్ హ్యాపెనింగ్ విత్ పర్స్పెక్టివ్ టు ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇన్ గవర్నెన్స్, దే షుడ్ బి ఆల్వేస్ ఓపెన్, దే షుడ్ బి ఆల్వేస్ ట్రాన్స్పరెంట్. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ డేటా ఎన్నిసార్లు మోడిఫై అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్లాక్ చైన్ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ దట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ట్రాన్స్పరెన్సీ స్టేట్ ఆఫ్ ది డేటా. No doubt the world really needs transparency and blockchain will sustain andi, but it is having much lot of questions for its own security aspects annamata. Anduvalla blockchain inka move on time padutundi, and people are thinking blockchain is one kind of technology. It's wrong. Blockchain principle ni manam first ardham cheskunna tarvata దాన్ని అప్లై చేయడానికి మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్, అందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ప్యాకేజెస్ ఉన్నాయి, డేటాబేస్ అన్నీ ఉన్నాయి. So when you're learning blockchain, you cannot just say like you're going to learn blockchain with a specific kind of technology. మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లై చేసేటప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ లెవెల్ ఫోకస్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా అప్లై చేస్తారు. ఇక టోటల్ డేటా ఎంతసేపు బ్లాక్స్లో స్టోర్ అవుతుందన్నమాట. సో ప్రతి బ్లాక్కి కూడా దాని ఓన్ మెటా డేటా ఉంటుంది. హూ ఈజ్ ద ఓనర్, వెన్ ఇట్ వాస్ జనరేటెడ్, ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ జనరేటెడ్, వాట్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ ఇట్ వాస్ జనరేటెడ్, ఇట్లాంటి టోటల్ మెటా డేటా ఇన్ఫర్మేషన్ ఉంది. సపోజ్ మీరు ఆ డేటాని ఏదైనా అప్డేట్ చేశారనుకోండి, ప్రీవియస్ డేటా స్టేట్ అలాగే ఉంటుంది,
ప్లస్ దానికి అప్డేషన్ స్టేట్ ఆఫ్ సిగ్నేచర్ యాడ్ అవుతుంది. ఎస్పెషలీ మీరు ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారనుకున్న ప్రపంచంలోని they have to be definitely maintained in that particular style, because they should know how many times the link behind the data has been going on modified. అలాగే మీరు సపోజ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ తీసుకున్నారనుకోండి, వేర్ మెడికల్ రీసెర్చ్ ఈస్ డన్, ద రీసెర్చ్ పాయింట్ ఆఫ్ అప్డేషన్స్ తెలిసి ఉండాలి. అంటే ఒక మెడిసిన్ని మనము ఎవాల్వ్ చేస్తున్నాం అనుకోండి, కరెంట్ స్టేట్ ఆఫ్ మెడిసిన్ నుంచి నెక్స్ట్ స్టేట్ ఆఫ్ దానికి తీసుకువెళ్తే ఎందుకు తీసుకువెళ్తున్నాము, ఏ విధంగా తీసుకుని వెళ్ళాం, ఈ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా హిస్టారికల్ స్టేట్లో మనకి అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ మెడిసిన్ రీసెర్చ్ కానీ ఏదైనా చేయడం కొంచెం కష్టమవుతుంది. సో దోస్ కైండ్ ఆఫ్ ఏరియాస్ దే నీడ్ డెఫినెట్లీ blockchain like technologies. So don't take blockchain like one particular software. Currently అట్లాంటి సాఫ్ట్వేర్స్ ఏమీ లేవు. మీరు ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఎక్కడ అప్లై చేయాలో అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ గుడ్ ఏరియా అండి, బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, ఆల్ రైట్ సార్. ఇప్పుడు కాల్ తీసుకుందాం. దినేష్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే అండి, ఏ బ్రాంచ్? ఈఎస్ఎం అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్. ఓకే. నా ప్రశ్న వచ్చేసి, నేను ఫుల్ స్టాక్ జావా నేర్చుకుంటున్నాను ప్రజెంట్. ఓకే అండి. అయితే ఫుల్ స్టాక్ జావా మంచిదా అంటే ఫుల్ స్టాక్ పైథాన్ మంచిదా అని? ఓకే అండి, డెఫినెట్గా. దినేష్ గారు, బేసికలీ దెర్ ఇస్ నథింగ్ లైక్ మీరు పైథాన్ తీసుకుంటారా జావా తీసుకుంటారా దానిలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ మీరు జావా ఆల్రెడీ నేర్చుకున్నారు, డోంట్ నీడ్ టు షిఫ్ట్ ఇన్ టు పైథాన్ సెపరేట్లీ అండి. అండ్ సెకండ్ థింగ్, మీరు జస్ట్ ఫ్రెషర్ కాబట్టి కీప్ యూర్ సెల్ఫ్ టూ గుడ్ ఇన్ జావా, దట్స్ రియలీ గోయింగ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఐడెంటిఫైడ్. కాకపోతే ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జావా మీరు నేర్చుకుంటే మాత్రం తప్పకుండా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. సెకండ్ థింగ్ ఈజ్ లెర్న్ మైక్రో సర్వీసెస్ ఆల్సో. మీరు ఫుల్ స్టాక్ అంటున్నారు కాబట్టి మైక్రో సర్వీసెస్ బేస్డ్ ఆర్కిటెక్చర్ డెఫినెట్గా నేర్చుకోండి. దట్స్ గోయింగ్ టు హైలైట్ యువర్ రెజ్యూమ్. ఈ ఫుల్ స్టాక్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే, మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ సైడ్ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ they will go towards the React JS and JavaScript and Angular JS చూస్తారు. డోంట్ లుక్ టువర్డ్స్ దట్. మీరు మిడిల్ లేయర్లో జావాని కానీ బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంటేషన్లో యూస్ చేయగలిగితే యు ఆర్ వెరీ ఎఫిషియంట్ ఇన్ వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రిన్సిపల్స్ ఇన్ జావా, వర్కింగ్ యూర్ సెల్ఫ్ విత్ ద బిజినెస్ ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్. దట్స్ గోయింగ్ టు మేక్ ఏ గ్రేట్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ టు యూ. దీంతో పాటు మీరు ఫుల్ స్టాక్లో డెఫినెట్గా ఒక డేటాబేస్ ఉంటుంది. సో మీరు సపోజ్ ఇన్స్టిట్యూషనల్లీ మీకు MySQL లాంటి డేటాబేస్ మీద కానీ వాళ్ళు ఫిక్స్ చేస్తే MySQL ఈజ్ ఓకే అండి, ఐ డు నాట్ డినై ఇట్, బట్ బీ ఏ వెరీ థరో స్పెషలిస్ట్ ఇన్ డేటాబేసెస్ బై లెర్నింగ్ డేటాబేస్ లైక్ Oracle విత్ SQL అండ్ PLSQL సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సార్, అలాగే ఇప్పుడు నాన్ కోడర్స్ ఐటీ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే వాళ్ళు ఎటువంటి అప్రోచ్ అడాప్ట్ చేసుకోవాలి? See, you want to be in core IT అయితే మాత్రం you need to be programmer అండి. there is nothing like నాన్ కోడర్ జాబ్స్ అని ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయడం ఇట్స్ వెరీ రాంగ్. ఒకప్పుడు బేసికలీ ఎస్పెషలీ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ లాస్ట్ 20 years ఇట్స్ సస్టైన్డ్ ఇన్ సర్వీస్ సెక్టర్ కాబట్టి నాన్ కోడర్స్ ఎగ్జిస్టెన్స్ వాజ్ ఓకే. బట్ నౌ ఇండియన్ ఇండస్ట్రీ సర్వీస్ బేస్డ్లో ఇట్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో పర్ బెంచ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. సో క్లయింట్స్ ఆర్ నాట్ రెడీ టు పుట్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ ఆన్ సర్వీస్ సెక్టర్ ఎనీమోర్. సో ఇండియన్స్ హ్యావ్ టు రియలైజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ దట్ ఇఫ్ యూ వాంట్ టు సస్టైన్ ఇన్ ఐటీ యూ నీడ్ టు బీ ప్రోగ్రామర్. సపోజ్ లైక్ మీ అకాడమిక్స్ ఈజ్ నాన్ ఐటీ అనుకుందాం, యూ కెన్ టేక్ రిలాక్సేషన్ ఇన్ సచ్ వే దట్ 40% యూ షుడ్ బీ ఇన్ కోడింగ్ థరో అండ్ రిమైనింగ్ 60% మీరు మేనేజ్మెంట్ స్కిల్ సెట్స్ కానీ లేదంటే ప్రాసెస్ ఆర్ ఆపరేషనల్ స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవడం తప్పలేదు. కానీ ఐ వాంట్ టు బీ 0% కోడర్ అండ్ ఐ వాంట్ టు బీ ఐటీ అనుకున్నారనుకోండి, there is no way you can be part of IT anymore అండి. it's not possible. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఆల్రెడీ డేటా సైన్స్ నేర్చుకున్నాను. ఓకే అండి. బట్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫ్యూచర్ లో ఉంటుందా లేదా అన్న విషయం అంటే క్లారిటీ కోసం కాల్ చేశాను. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా మీకు? నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఎన్ని ఇయర్స్ చేశారమ్మా? 1.5 year. ఓకే. మీ డేటా సైన్స్లో ఎగ్జాక్ట్లీ విచ్ పార్ట్ ఆఫ్ ఏరియా ఇన్ డేటా సైన్స్ యూ హ్యావ్ బీన్ కాన్సన్ట్రేట్? అంటే బిజినెస్ అనలిస్ట్ సైడ్ ఫోకస్ చేస్తూ నేర్చుకున్నారా లేదంటే యూ స్టార్టెడ్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆల్సో? టెక్నాలజీస్ ఆల్సో అండి, ML. ఓకే. సో లైక్ మీ ఓవరాల్ కోర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంతండి, అంటే ఫ్రమ్ అకాడమిక్స్ టు ఇండస్ట్రీ? నేను డిగ్రీ స్టాటిస్టిక్స్ చేశానండి. ఓకే. BSc స్టాటిస్టిక్స్. ఓకే. తర్వాత MBA ఫైనాన్స్ చేశాను.
ఓకే. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ డేటా సైన్స్ లో పైథాన్ ఎక్కువ ఉందని చెప్పి ఇట్లా నేర్చుకున్నాను. అంటే ప్రెసెంట్లీ But ఒకటమ్మా, ప్రెసెంట్లీ డేటా సైన్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ బేస్గా వెళ్తున్నాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, ఇప్పుడు మీరు డేటా సైన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ప్రతి అల్గరిథంని కూడా శాంపుల్ డేటా మీద అప్లై చేస్తుంటారు. అండ్ యూ కుడ్ హ్యావ్ బీన్ చెకింగ్ విత్ యువర్ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ డేటా సెట్ మధ్యలో హౌ మచ్ ఆఫ్ అక్యూరసీ యూ ఆర్ అబౌట్ టు గెట్ చెక్ చేసుకుంటారు. బట్ డేటా సైన్స్లో మీరు రియల్గా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు యుల్ బి వర్కింగ్ ఆన్ లైవ్ స్ట్రీమింగ్ డేటా దట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్స్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉండవా అంటే వరల్డ్ విల్ కంటిన్యూ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ థింగ్ ఈజ్ you cannot expect that this kind of culture will sustain for a long time andi, endukante anything that is new will be continued, but you cannot say that how much it will be there in this particular pattern. Third, మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నుంచి అట్లీస్ట్ మీరు కొంత అయితే డెఫినెట్గా ఇండస్ట్రీకి అట్లీస్ట్ 2 days ఇన్ ఏ వీక్ వెళ్ళాల్సిన కల్చర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇన్ దట్ వే యూ జస్ట్ నీడ్ టు మేకప్ యువర్ బ్యాలెన్స్డ్ సైకలాజికల్ స్టేట్ అమ్మా, నో ఇష్యూస్ ఫర్దర్ దెన్ దట్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. మరొక క్వశ్చన్ ఉంది చాట్ బాక్స్లో. ఐ హ్యావ్ డన్ బీటెక్ సిఎస్సి, వాట్ విల్ బీ ద కెరియర్ ఇఫ్ ఐ డూ ఎంటెక్? See, post graduation is good or bad అనేది it's a question that's very critical to answer అండి. For a BTech graduate, generally industries will consider that being a BTech graduate you can take your job, no doubt about it. But MTech చేయడంలో మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ మీ స్పెషలైజేషన్ ఏదైతే ఎంటెక్లో తీసుకుంటారో దానిలోంచి మీరు బయటకు వచ్చినప్పుడు హౌ మచ్ యూ ఆర్ లుకింగ్ లైక్ ఎ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ రాదర్ దెన్ యూఆర్ జస్ట్ ఎంటెక్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బీటెక్ అని మీరు తీసుకున్నారు, ఇట్స్ రాంగ్. బేసికలీ మీరు ఇండియాలోంచి ఎంటెక్ చేయాలనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ దట్ యూ బెటర్ డూ ఇట్ ఫ్రమ్ ద మోస్ట్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ దట్ ఆర్ ఫండమెంటలీ ప్రొవైడింగ్ ఎంటెక్స్, బికాస్ ఇండస్ట్రియలీ there is no such kind of say like high level acceptance for private university based MTechs into the industry. And generally వాళ్ళు బీటెక్ వాళ్ళు ఏం చేస్తారో అలాగే కన్సిడర్ చేస్తాము. అండ్ బీయింగ్ ఎంటెక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ మే లుక్ డిసడ్వాంటేజ్ లైక్ యు ఆర్ హైయర్ క్వాలిఫైడ్ అండ్ క్యాన్ యూ రియలీ వర్క్ విత్ యువర్ యాటిట్యూడ్ ఆన్ ద లోవర్ క్వాలిఫైడ్ పీపుల్ టుగెదర్ యాజ్ అ టీమ్ అనమాట. సే లైక్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎంఎస్ అబ్రాడ్ అనుకోండి, దట్స్ అనదర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్ట్. You are also coming from which university from there and what's the kind of specialization. ఇండియాలో స్పెషలైజేషన్ చాలా తక్కువ ఉంటాయి. మీరు అబ్రాడ్ వెళ్ళారనుకోండి వాళ్ళకి ఎంటెక్లోనే ఎంఎస్లోనే చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ మీరు ఏం తీసుకుంటున్నారు అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనలీ డూయింగ్ ఎంటెక్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఆ లెవెల్ స్కిల్ సెట్స్తో మాత్రమే ఆ లెవెల్ రెస్పాన్సిబిలిటీతో ఇండస్ట్రీలోకి రావాలి డెఫినెట్గా, నో డౌట్. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఒక కాల్ తీసుకొని మనం డిస్కస్ చేద్దాము. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? లింగాచారి. ఓకే అండి, మీ క్వశ్చన్ చెప్పండి. మావాడు మా అబ్బాయి మేడం ఓకే డిగ్రీ బిఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేసిండు. ఓకే అండి, ప్రజెంట్ ఐటీ ట్రెండ్స్ లా ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచన మేడం. బిఎస్సి ఎప్పుడు అయిపోయిందండి బాబుది? లాస్ట్ ఇయర్ అయిపోయింది సార్. నా సజెషన్ ఏంటంటే మీరు ఎఫర్ట్ చేయగలిగితే బాబు చేత డెఫినెట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించండి సార్. ఎందుకంటే ఓన్లీ బీఎస్సీతో ఐటీ ఇండస్ట్రీలో తనకి ఇప్పుడు జాబ్ దొరకడం కష్టం కాకపోవచ్చు, కొంత డౌన్ ద లైన్ ఒక 3-4 years అయిన తర్వాత, అంటే ఒక 4-5 years అయిన తర్వాత తనకి ఆపర్చునిటీస్లో కొంచెం ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే కేవలం 15 years ఎడ్యుకేషన్ బేస్డ్ గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి రేపు తనని ఆన్ సైట్స్కి పంపించాలన్నా లేదన్నా వేరే కంట్రీస్కి పంపించాలి, కంపెనీస్కి ఏంటంటే తన వీసాని ప్రాసెస్ చేసేటప్పుడు 16 years ఎడ్యుకేషన్ జనరల్గా ఇండస్ట్రీ అంటే కంట్రీస్ చూస్తాయన్నమాట. ఆర్ దే హ్యావింగ్ దట్ పర్టికులర్ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పేసి అని. లేదండి డెఫినెట్గా బాబు జాబ్ చేస్తేనే మంచిదని మీరు అనుకుంటున్నట్లయితే తను ఎలాగో మ్యాథమెటిక్స్ నుంచి వచ్చాడు కాబట్టి నా సజెషన్ ఏంటంటే జస్ట్ ఫ్రెషరే డేటాబేసెస్ ఒకటి నేర్చుకోమని చెప్పండి, దాంతోపాటు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పండి. డేటాబేస్ పైథాన్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో క్వశ్చన్ ఏంటి అంటే మీన్ స్టాక్ అండ్ మర్న్ స్టాక్ అంటే ఏంటి అసలు, అండ్ వీటిలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఒకటి బేసికలీ యూఆర్ వర్కింగ్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐదర్ ఆన్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ ఆర్ యూఆర్ వర్కింగ్ ఆన్ విండోస్ ఎన్విరాన్మెంట్. దీన్ని బట్టి ద స్టాక్స్ ఆర్ డిఫైన్డ్ అనమాట. దెర్ ఇస్ నో డిఫరెన్స్ లైక్ దట్.
సెకండ్ థింగ్ ఈ స్టాక్ అన్న తర్వాత ఏమవుతుంది, ఒక వెబ్ డెవలప్మెంట్ స్టాక్ తీసుకున్నారనుకోండి, యూ విల్ బీ హ్యావింగ్ ఎ డేటాబేస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ which could be either MySQL or it could be anything else. But most of the time web application projects ఏంటంటే mid level clients ఎఫర్ట్ చేసుకుంటారు తొందరగా కాబట్టి నార్మల్లీ దే విల్ బి వర్కింగ్ విత్ ఓపెన్ సోర్స్ డేటాబేస్ లైక్ MySQL. అండ్ మిడిల్ లేయర్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఇంతకుముందు అంటే ఒక PHP బేస్డ్ ఫ్రేమ్వర్క్ ఉండేది, ఇప్పుడు కూడా PHP ఉంది, కానీ స్లోలీ PHP ఈజ్ లూజింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బికాస్ ఆఫ్ ది మోర్ రోబోస్ట్ ఫ్రేమ్వర్క్స్ దట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ పైథాన్ విత్ జాంగో కానీ ఫ్లాస్క్ కానీ తీసుకున్నారనుకోండి, దే ఆర్ మోర్ బెటర్ దెన్ PHP. Therefore they are coming into the markets anamata. And finally you are need to present all this data to the front end, to the end user on a web, so where you are going to put this particular data on what kind of web pages, whether they are static or dynamic by their nature, what you would say like graphically how much they should be rich, you need to concentrate on that. So when you learn a stack, it is only defining the technologies what you are adding into it, but finally మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే you learn any particular stack, end to end of the web development గురించి అయితే మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. సో కంఫర్టబుల్ స్టేట్కి చెక్ చేసుకొని ఎప్పుడు వెళ్ళకూడదు మనం. సో ఇన్స్టిట్యూషన్స్ విల్ టేక్ డెసిషన్స్ వెదర్ దే వాంట్ గో ఫర్ మీన్ ఆర్ మర్న్ స్టాక్, మీరు అది పక్కన పెట్టాలి. యూ డోంట్ గో ఇన్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ స్టాక్ చెప్పినా కూడా, సార్ నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసేటప్పటికి విల్ ఐ అండర్స్టాండ్ ఎండ్ టు ఎండ్ ఆఫ్ ది వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ హౌ మచ్ ఐ కెన్ హ్యాండిల్ ద టోటల్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యాజ్ ఏ ఇండివిజువల్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్. దట్స్ వాట్ యూ షుడ్ చెక్ అండి. అంటే మీకు ఇండస్ట్రీలో జాబ్ దొరకకపోయినా కూడా క్యాన్ యూ గెట్ ఇన్ టు ద మార్కెట్, గెట్ 1 or 2 వెబ్సైట్స్ అండ్ యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ ఇట్ ఆర్ నాట్ అని కూడా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ యువర్ యాక్చువల్ కాన్ఫిడెన్స్ బిగిన్స్ అనమాట. సో దట్స్ ఓన్లీ ఫర్ ద స్టేట్ లైక్ ఇది చేస్తే మంచిది. నో, ఎనీ స్టాక్ యూ డూ, ఫైనలీ యూ హ్యావ్ టు గో అండ్ పుట్ ద ప్రాజెక్ట్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అట్ ద స్టేట్ ఆఫ్ ది ప్రాక్టికల్ సైట్. రైట్ సార్, ఇప్పుడు కాల్ తీసుకుందాం. సాయి గారు లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను 2015 నుంచి 17 వరకు బీటెక్ చేసిన, డిస్కంటిన్యూ అయింది. ఓకే అండి. మళ్ళీ 17 నుంచి 20 వరకు డిస్టెన్స్ డిగ్రీ చేసిన. ఓకే అండి. బీకామ్ కంప్యూటర్స్. ఓకే. తర్వాత పవర్ బిఐ, ఒరాకిల్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నా. ఓకే అండి. ఆల్రెడీ ఇప్పుడు పవర్ బిఐ మీద జాబ్ చేస్తున్నా, ఒక 5 months అయింది. కానీ దాంట్లో కంపెనీలో ప్రాజెక్ట్స్ లేవు. మూవ్ అవుదాం అనుకుంటారు, ఇంకేమైనా అడిషనల్ టెక్నాలజీస్ నేర్చుకుందాం అన్నట్టు గైడ్ కోసం సార్ కాల్ చేశాను. ఒకటి సాయి, బేసికలీ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కొంత డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే ప్రజెంట్లీ ఉన్న కంపెనీలో అట్లీస్ట్ ఒక 1.5 years ఉండాలి మీరు. మీరు జస్ట్ 5 months అయిందని అంటున్నారు, ప్రాజెక్ట్స్ లేవు అన్నప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ యూటిలైజ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఇండస్ట్రీ. మీరు పవర్ బిఐ అండ్ డేటాబేస్ మీద ఉన్నాను అంటున్నారు అంటే మీకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో అంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీకు జాబ్ దొరికింది, యూ ఆర్ వెరీ లక్కీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, యు ఆర్ ఇన్ ఏ గుడ్ ఏరియా అండి. పవర్ బిఐ అండ్ డేటాబేస్ ఇస్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్. కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తున్నారా లేదా పక్కన పెట్టండి, ఎందుకంటే అట్లీస్ట్ యూ ఆర్ హ్యావింగ్ ఏ పేరోల్, మీకు ఒక జాబ్ దొరికింది, మీకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది అన్న అట్లీస్ట్ దట్ ఈస్ వెరీ పాజిటివ్ సైడ్ అనమాట. ఇమ్మీడియట్గా జాబ్ చేంజింగ్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే అట్లీస్ట్ 1.5 years తర్వాత మీరు ఇక్కడి నుంచి మూవ్ అవుతే నెక్స్ట్ మంచి కంపెనీలోకి మీకు ఇది దొరుకుతుంది, అంటే బ్రేక్ దొరుకుతుంది. ఈ లోపల మీరు ఏం చేయండి, ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే అంటే అసలే ప్రాజెక్ట్స్ లేవా అన్నది ఒక చెక్ చేసుకోండి. అలాంటప్పుడు యూటిలైజ్ ద టైమ్ టు మేక్ యూర్ సెల్ఫ్ మోర్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ పవర్ బిఐ విత్ డాష్ బోర్డ్స్ డిజైనింగ్ కానీ, లేదంటే మోర్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ కానీ మీరు డిజైన్ చేయడము, డేటాబేసెస్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టండి. కానీ కంపెనీని 5 months వదలడం మాత్రం మంచిది కాదు సార్, ఎందుకంటే నెక్స్ట్ కంపెనీ అడుగుతుంది ఎందుకు 5 months వదిలేసావని చెప్పేసి. సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ రీజన్ లైక్ అక్కడ ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి నేను వచ్చాను ఇక్కడ దే డోంట్ కన్సిడర్ ఇట్ అనమాట. ఎందుకంటే మీరు క్విక్ జంపింగ్ ఫ్రాగ్ అన్నట్టు కానీ ఒక కన్సిడరేషన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ హెచ్ఆర్ దాన్ని కన్సిడర్ చేయడు. సో దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ సజెషన్. ఓకే, అది డెసిషన్ కూడా కరెక్ట్ కాదు. ఉండండి, ఒక 1 year ఉండండి డెఫినెట్గా ఆ కంపెనీలోని. ఓకే ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, చెప్పండి డేవిడ్ గారు. హలో. హలో మేడం, చెప్పండి డేవిడ్ గారు. అది నాది డిప్లొమా నాన్ ఐటీ చేస్తాను మేడం. ఓకే. ప్రజెంట్ నేను ఇది సిఎస్సి జాయిన్ అయిన స్టార్టింగ్ ఈ మధ్యలోనే సీట్ వచ్చింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒకసారి రిపీట్ చేస్తారా? ప్రజెంట్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. సిఎస్సి ఎందులో అండి? సైబర్ సెక్యూరిటీ అండి. ఓకే అండి.
అదే ఇప్పుడు నేను డిప్లొమా నాన్ ఐటీ చేశాను కదా, ఇప్పుడు అంటే ఏం కోర్స్ నేర్చుకుంటే ఇప్పుడు బాగుంటది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే నేను లాటరల్ ఎంట్రీకి వెళ్తాను కదా సెకండ్ ఇయర్ కి. ఓకే అండి. డిప్లొమా మీది బ్రాంచ్ ఏంటి డేవిడ్ గారు? డిప్లొమా నాది మైనింగ్ అండి. మైనింగ్, ఓకే. సో సైబర్ సెక్యూరిటీలోకి మీరు అంటే సైబర్ సెక్యూరిటీ మంచి కోర్సేనండి, కాకపోతే మీకు కొంచెం లేటరల్ ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి మీకు ఇంకా గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపిస్తుంది డెఫినెట్గా టెక్నాలజీ వైజ్. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ టెక్నాలజీ నేర్చుకోవడం కంటే ముందు మీరు సైబర్ సెక్యూరిటీ ఎలాగో మీరు ఇంకా 3 years చేయాల్సిందేనండి. యూ కెనాట్ కమ్ బ్యాక్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ కదా. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ లైనెక్స్ ఫస్ట్ నేర్చుకోవడం మొదలు పెట్టండి. సో లైనెక్స్లో ఎస్పెషలీ కోర్ ఫోకస్ మీరు ఇంటర్నెట్ వర్కింగ్ అండ్ నెట్వర్కింగ్ సైడ్ కన్ఫిగరేషన్ సైడ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి ఎస్పెషలీ మీకు డేటా ట్రాన్స్మిషన్ అండ్ డేటా కన్ఫిగరేషన్ సైడ్ ఎక్కువగా అవగాహన ఉండాలండి. దానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్ లైనెక్స్ బేస్డ్ సర్వర్స్ వాడతారు కాబట్టి వీలైతే ఒక 1.5 yearలోని మీరు రెడ్ హ్యాట్ లైనెక్స్ సర్టిఫికేషన్ కూడా చేస్తే మంచిది. ఎందుకంటే మీరు నాన్ ఐటీ నుంచి వచ్చారు కాబట్టి ఆ సర్టిఫికేషన్ మీకు కొంచెం యాడ్ ఆన్ అవుతుంది. థర్డ్, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే, దట్ టు విత్ నెట్వర్క్ బేస్డ్ ఫోకస్ అండి. అంటే పైథాన్లోని మీ నెట్వర్క్ బేస్డ్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటిగ్రేట్ చేసుకొని మీరు పైథాన్ నేర్చుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు నెట్వర్కింగ్ నేర్చుకున్నప్పుడు ఎస్పెషల్ అట్లీస్ట్ మినిమం పెనట్రేషన్ టెస్ట్ డెఫినెట్గా వచ్చి ఉండాలి మీకు, మినిమం అది నేను చెప్తున్నాను. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ సైడ్ ద ఫస్ట్ లెవెల్ టెస్టింగ్ దే విల్ డూ ఇస్ పెనట్రేషన్ టెస్టింగ్. అండ్ థర్డ్ ఏంటంటే మీరు పైథాన్ ద్వారా ఒక సర్వర్లోకి వెళ్ళిన తర్వాత ఆ సర్వర్లో ఉన్న పోర్ట్స్ని కానీ ఆ సర్వర్లో ఉన్న ఐపీస్ని కానీ మీరు డెఫినెట్గా ఆడిట్ చేయగలిగే కెపబిలిటీ ఉండాలి మీకు. అంటే ఒక మెషిన్ని కానీ మీకు అప్పచెప్పగలిగితే మీరు మీ పైథాన్ ప్రోగ్రామింగ్ని కానీ లేదా ఎనీ లాంగ్వేజ్ ద్వారా నెట్వర్క్ ప్రోగ్రామ్ని రన్ చేసి ఆ సర్వర్ యొక్క ఆడిట్ని తీయగలగాలి. అంటే ఏ సాఫ్ట్వేర్ని ఏ పోర్ట్ నెంబర్ మీద ఎటువంటి ఐపీస్ నుంచి ఎన్నిసార్లు హిట్స్ చేశారు, ఇవి అథెంటికేటెడ్ హిట్సా కాదా, ప్రతి హిట్ ఎంతసేపు ఆ పర్టికులర్ పోర్ట్ని ఆక్యుపై చేసుకుని ఉంది, ఇలాంటి వాటి మీద డెఫినెట్గా ఇండస్ట్రీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంది 2-3 years తర్వాత. సో ఫస్ట్ ఇయర్లో మీకు కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకొని మీరు లాంగ్వేజెస్ నేర్చుకోవడం మొదలు పెట్టాలండి. యూ కెనాట్ టేక్ రిస్క్ నౌ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ కాలర్ హరి గారితో మాట్లాడదాం. హలో మేడం. హలో, చెప్పండి మేడం. ఇట్లా నేను జావా ఫుల్ స్టాక్ కోర్స్ చేశాను మేడం. ఓకే అండి. నేను జావా ఫుల్ స్టాక్ కోర్స్ చేశాను. ఇప్పుడు నాకు ఆపర్చునిటీస్ లేక సో నేను ఇప్పుడు నాకు ఆఫర్ వచ్చింది మేడం టెస్టింగ్ పైన. సో నేను చేసింది డెవలపింగ్, బట్ నాకు టెస్టింగ్ పైన జాబ్ వచ్చింది. సో నేను దాన్ని కంటిన్యూ చేయాలా లేదా క్వశ్చన్ ఉంది. ఫస్ట్ థింగ్ అండి హరి గారు, మీకు టెస్టింగ్ వాళ్ళు జాబ్ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళని ఫస్ట్ అడగండి, నాకు మాన్యువల్ టెస్టింగ్లో మీరు ఉంచుతారా లేదంటే నన్ను ఆటోమేషన్లో పెడతారా అని ఫస్ట్ అడగాలి మీరు. ఇప్పుడు నాకు ఆటోమేషన్లో వచ్చింది. ఆటోమేషన్లో వస్తే వెళ్ళిపోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేషన్ తీసుకోవడానికి కారణం మీకు జావా వచ్చు కాబట్టి. సో స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని సెలీనియం లాంటి టూల్స్ కానీ ఏదైనా టూల్ మీద జావా బేస్డ్లో కానీ కూర్చోపెట్టకుండా మాన్యువల్ టెస్టింగ్ చేపిస్తే 6 months కంటే ఎక్కువ రిస్క్ తీసుకోకండి. వాళ్ళతో ఫైట్ చేయాలి మీరు డెఫినెట్గా. అంటే నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి మాన్యువల్ టెస్టింగ్ చేయండి అని చెప్పి వాళ్ళు టెస్ట్ కేసెస్ రాయమని, డిజైన్ టెస్ట్ కేసు, ఫంక్షనల్ టెస్ట్ కేసు రాయడానికి మీకు ఏదో ఎక్సెల్ షీట్స్ కానీ ఇచ్చి పని చేయించారనుకోండి, యూ షుడ్ స్టార్ట్ రెసిస్టింగ్ దట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫుల్ స్టాక్ చేశారు, జావా చేశారు కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే మీకు జావా బాగా వచ్చు కాబట్టి దే కుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ యూ టు టెస్టింగ్ ఫర్ ఆటోమేషన్ అండి. వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడు సార్ హలో చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నాకు సెలీనియం టూల్స్ యూజ్ చేసుకొని చెప్తున్నారు సార్ వర్క్ చేయమని, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. సో ఇది నాకు కొంచెం నేను చేసిన జావా ఫుల్ స్టాక్ సార్, లైక్ జావా, ఎస్క్యూఎల్, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్. అవును. బట్ నాకు ఇప్పుడు టెస్టింగ్ ఫీల్డ్ లో నాకు సెలీనియం టూల్స్ యూజ్ చేసుకుని డే టు డే వర్క్ ఇస్తున్నారు సార్. అవునండి. సో ఇది నాకు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. లైక్ నేను చేసేది డెవలపింగ్, నాకు వచ్చిండేది టెస్టింగ్. సో దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలను? అదేం లేదు. ఫస్ట్ థింగ్ హరి గారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరం లేదు. ఎందుకంటే మీరు డెవలప్మెంట్లో మీరు సొంతగా కూర్చొని టోటల్ కోడ్ రాస్తారు మీకే, మీరు ఒక ప్రాబ్లమ్ని తీసుకొని. ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కోడ్ని వాళ్ళు ఏదైనా బగ్స్ ఉన్నాయా లేదా చూడమని చెప్పుంటారు, లేదంటే ఆప్టిమైజేషన్ స్టాండర్డ్స్ ఏమైనా అడాప్ట్ చేసుకోమని ఉంటారు. సో ఎవరైనా రాసిన కోడ్ని కొంచెం అర్థం చేసుకోవడం ఇనీషియల్గా కష్టం అనిపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అండి. సో ఎందుకంటే మీకు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి దానిలో కంటిన్యూ అవ్వడం తప్పలేదు. అందులో ఆటోమేషన్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. టెస్టింగ్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫీల్డ్ అండి, బట్ మాన్యువల్ టెస్టింగ్ కుడ్ బి బ్యాడ్. మీరు ఆల్రెడీ సెలీన్ కొంచెం మీకు ఆ గ్యాప్ ఉంటుంది, అండ్ మీరు డెవలపర్ మైండ్ సెట్ వచ్చేసారు కాబట్టి.
సో వాళ్ళు ఏవైతే టెస్ట్ కేసెస్ రాసి పంపిస్తున్నారో వాటిని అర్థం చేసుకోవడానికి మీకు కొంత టైం పడుతుంది. జస్ట్ స్టార్ట్ మూవింగ్ అండి, ప్రాబ్లం ఏం లేదు. ఆల్ రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాము. హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మా బాబు బీటెక్ ఈసీ బ్రాంచ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే అండి. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఓకే అండి. సార్ తను కానీ వాళ్ళ కాలేజ్లో ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయనుకోండి, తను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతే అక్కడి నుంచి ఫస్ట్ ఆపర్చునిటీ స్టార్ట్ అవుతుందండి. ఇన్ కేస్ తన క్యాంపస్లో కానీ రాకపోతే తను ఐటీ సైడ్ రావాలని అనుకుంటే మాత్రం తను డెఫినెట్గా జనరల్గా ఎనీ ఫ్రెషర్కి వాళ్ళకి యాప్టిట్యూడ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అయితే ఉండాలండి. అవి డెఫినెట్గా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. దాంతోపాటు బాబు ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం ప్రోగ్రామింగ్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉంటే జావా తీసుకోమని చెప్పండి, లేదా పైథాన్ తీసుకోమనండి. దాంతోపాటు ఒక డేటాబేస్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ అలాగే దీని కంటిన్యూయేషన్ క్వశ్చనే, చాలామంది ఈసీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయని. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతవరకు నిజం? See, there are two aspects, madam. ఇక్కడ ఇండియాలోని ఈసీ తీసుకున్న తర్వాత ఎక్స్పెక్టింగ్ ఎ ప్రైవేట్ జాబ్ in EC is very difficult. And why? Because we don't have any manufacturing units that really make manufacturing for electronics and communication gadgets కానీ మనకి అసెంబ్లింగ్ యూనిట్స్ కూడా చాలా తక్కువ ఇండియాలోని. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు ఈసీ అండ్ యూ థింక్ దట్ లేటర్ ఆన్ నేను ఐటీ సైడ్ వస్తాను అనుకుంటే మాత్రం నేను అంటే ఇవాళ స్టార్టింగ్లో నేను చెప్పినట్టు సెకండ్ ఇయర్ నుంచే మీరు ప్లాన్ చేసేసుకోవాలి ఐటీలోకి రావడానికి మాత్రం. లేదు నేను వస్తే అటు వెళ్తాను, లేదు ఇటు వస్తాను. ఐటీని ఎప్పుడు కూడా లాస్ట్ చాయిస్గా పెట్టుకోవద్దు. బికాజ్ ఇండస్ట్రీ కరెంట్లీ అలాంటి మూడ్లో లేదు. Industry wants everybody to come into the system where they can take a problem and give solution. Those days are gone like నేను నేర్చుకుంటాను చేస్తాను. It's not going to happen like that. రెండోది ఈసీ తీసుకుంటే there are more number of opportunities in government sector అండి. But taking India as a country with a competitive state, can you really dedicate yourself to get one government job first of all? సో జనరల్గా ఒక అంటే ఇండస్ట్రీలో మేము మాట్లాడుకున్నట్టు ఏమంటామంటే టు గెట్ యువర్ గవర్నమెంట్ జాబ్ యూ షుడ్ బి ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. After getting your job, you don't need to be intelligent at any point of time. Okay. But that intelligence can you show before you get your job is very important. So EC వాళ్ళకి కానీ నాన్ ఐటీ ఎవరైనా కూడా నేను ఏం చెప్తానంటే యూ కీప్ యూర్ ఫోకస్ వెరీ క్లియర్. యూ వాంట్ టు కమ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, దెన్ కోర్లో ఉంటారా లేదంటే ఐటీలోకి వస్తారా. ఐటీలోకి వద్దాం అనుకుంటే ఫోర్త్ ఇయర్లో డెసిషన్ తీసుకోకండి, సెకండ్ ఇయర్ నుంచే మొదలు పెట్టండి. స్టార్ట్ లెర్నింగ్ ద టెక్నాలజీస్, బీ కాంపిటేటివ్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ దేర్ ఇన్ సిఎస్సి ఆర్ సమ్ అదర్ బ్రాంచెస్ అండ్ స్టార్ట్ మూవింగ్ ఆన్. డోంట్ మేక్ ఇట్ ఎ లాస్ట్ చాయిస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాకు చెప్పారు. మేము అడిగిందే కాకుండా చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఆ క్వశ్చన్. వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సార్. సో ఇదండి ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి యాదగిరి. దిస్ ఇస్ తన్మయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Thank you.